జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేరిట దైవ సేవకులకు పట్టణ క్రైస్తవ సంఘాలకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రార్థన టీవీ ద్వారా, ఫ్యామిలీ క్రిస్టియన్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి సంతోషిస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి మన పట్టణంలోనే ఈ ఛానల్ ప్రారంభించడానికి దేవుడి కృపను అనుగ్రహించారు. ఈ ఛానల్ ద్వారా మన పట్టణానికి సువర్తమానం అందించడానికి, నశించిపోతున్న ఆత్మలు సంపాదించడానికి ఒక మంచి తరుణం దైవ సేవకులందరికీ. ఈ ఛానల్ ద్వారా మన సంఘాలు కూడా క్షేమాభివృద్ధి చెందుతాయని నమ్ముతున్నాం. ముఖ్యంగా ఈ దినాన్న, ఈ సందర్భంగా నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీ ముందుంచుతున్నాను. ఒక హైందవ కుటుంబంలో పుట్టి విగ్రహారాధికునిగా భక్తిగల కుటుంబంలో కొనసాగుతున్న దినాలలో 1988 సంవత్సరంలో నా తల్లిగారు నాకు సువార్త ప్రకటించారు. ఆమె ప్రభుని నమ్ముకొని రహస్యంగా ప్రభుని ఆరాధిస్తూ ఒక దినాన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, మనం చేస్తున్న పూజలు పునస్కారాలు కరెక్ట్ కావని నా తల్లిగారు తెలియజేశారు. ఆ దినాల్లో నేను నమ్మలేక మరి ఉపవాస ప్రార్థన 3 దినాలు, నువ్వు నిజమైన దేవుడు అంట, నువ్వు నిజంగా దేవుడు అయితే నాతో మాట్లాడని ప్రభు సన్నిధిలో తెలిసి తెలియని ప్రార్థన చేస్తూ ఉండగా ఆదివారం పట్టు పగలు 1:15 సమయానికి ఆకాశం తెరవబడటం, బంగారపు ఛాయి కలిగిన ప్రభు తన దక్షిణస్తాన్ని చాచి తెల్లని ఉని కలిగిన ప్రభు నా పేరు పెట్టి నా కుమారుడా ఆనందు అని మెల్లని స్వరముతో ఆయన నన్ను పిలవడం జరిగింది. మొదటిసారి ప్రభు పిలిచారు, నేను గ్రహించలేకపోయాను. మరలా రెండవ మారు ఆయన తన చేయి చాచి నా వైపు చూస్తూ పిలిచారు, నేను మరలా గ్రహించలేకపోయాను. థర్డ్ టైం ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను యేసు ప్రభువే అని గ్రహించి చాలా భయపడ్డాను. ఒళ్ళంతా చెమటలు పట్టింది. మరి ఆ దర్శనం చూస్తుండే కానీ నా తల్లిని వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకొని గట్టిగా, అమ్మ నువ్వు చెప్పినట్లే యేసు ప్రభు నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు అని నా జీవితాన్ని ప్రభుకు అంకితం చేస్తాను. ఆ దినాన్ని మరి 5వసారి నేను శబరిమల యాత్ర చేయాలి. ఆ దినాల్లో 4 మార్లు వెళ్ళొచ్చాను. మరి తిరుపతి 21 సంవత్సరం వెళ్ళొచ్చాను. మరి భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాం. మా తండ్రి గారు రైల్వే ఎంప్లాయ్, ఆయన గురుస్వామి సూర్యప్రకాశరావు గారు, మా నలుగురం కూడా మరి యాత్రలు, పూజలు, పునస్కారాలు చేసేవాళ్ళం. ఎప్పుడైతే ప్రభు నన్ను దర్శించాడో సమస్తాన్ని విడిచిపెట్టి మరి దేవుని సన్నిధిలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, అలా 3 సంవత్సరాలు ప్రార్థించినప్పుడు నా తండ్రి గారు కూడా రక్షణ పొందుకున్నారు. మరి మా సిస్టర్ గారు, పెద్దక్క, చిన్నక్క, తమ్ముడు, అలాగే నా జీవితం ప్రభుకు అంకితం చేశాం. 94లో మా తండ్రి గారు రక్షణ పొందారు. అలాగే మరి మాకందరికీ క్రైస్తవ వివాహాలు జరుపబడ్డాయి. ఈ దినాన్న దేవుని సేవ చేయటానికి ఒక చిన్న పాత్రగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. మరి ఈ దినాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు తెలుసుకొని ఆయన పని చేయటానికి, ఆయన అప్పగించిన పనిలో నమ్మకంగా ముందు కొనసాగటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి ముఖ్యంగా ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా, మరి ఫ్యామిలీ ఛానల్ ద్వారా ఒక మంచి అవకాశం నాకు లభించింది మొదటిగా. మరి ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని, ఎంతోమందికి ఆశ ఉంది, సువార్త ప్రకటించాలి, ప్రపంచానికి దేవుని వాక్యం అందించాలి, కానీ వేరే మార్గం లేక ఎలా మరి సువార్త ప్రకటించాలని తెలియక మనం ఎక్కడికో వెళ్తూ ఉన్నాం. కానీ మన పట్టణానికే